ప్రస్తుతం పాకిస్తాన్ ముక్కలు ముక్కలుగా విడిపోవడమా లేదంటే ఆసిఫ్ మునీర్ షబాజ్ షరీఫ్ వీళ్ళు అధికారంలోంచి పదవుల్లోంచి దిగిపోవడమా రెండిట్లో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా జరగబోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఆసిఫ్ మునీర్ అనేటోడు అక్కడ ఉన్నటువంటి అధికారంలోంచి దిగిపోవడం భారతదేశానికి కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి అణుబాంబులకు సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, మళ్ళీ అమెరికా దగ్గరికి వెళ్ళి భారతదేశాన్ని బదనాం చేసే పరిస్థితులు తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నందుకు కారణం ఈ ఆసిఫ్ మునీరే. సో వీడేంటంటే ప్రస్తుతం పాకిస్తాన్లో 24th అమెండ్మెంట్ బిల్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చి దానికి సపరేట్గా ఒక పదవిని క్రియేట్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం 2022 నుంచి 2025 వరకు దీనికి పదవి కాలం ఉండాలి. కానీ ఆల్రెడీ ఏదో జిమ్మికులు చేసి దీన్ని ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించిండు. దాన్ని ఇంకా దాదాపు 40 సంవత్సరాల వరకు పొడిగించి వీడు ఒక డిక్టేటర్ లెక్క ఉండే ప్రయత్నం చేస్తున్నాడు ఆసిఫ్ మునీర్. సో ప్రస్తుతం అంటే ఈ ఆసిఫ్ మునీర్ గురించి కావచ్చు, షబాజ్ షరీఫ్ గురించి కావచ్చు, తెహ్రక్ ఈ లబాయక్ అనే వాళ్ళు ఆల్రెడీ ప్రొటెస్ట్ చేశారు పాలస్తీనా విషయంలో. అటు బలిచిస్తాన్లో కూడా ప్రొటెస్ట్ జరుగుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ప్రొటెస్ట్ జరుగుతుంది. ప్రస్తుతం ఇది యువకుల చేతిలోకి వెళ్ళింది, అదే జెన్జీ. సో వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎందుకు మరి ఆసిఫ్ మునీర్ను షబాజ్ షరీఫ్ను దించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, సో నవంబర్ 4వ తారీఖు రోజు పాకిస్తాన్ ప్రభుత్వం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీజులు ఏదైతే ఉన్నాయో దాన్ని 60% హైక్ చేసింది. సో ఇలా హైక్ చేయడం వల్ల చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ హైక్ చేయడాన్ని తగ్గించాలని చెప్పేసి జెన్జీకి సంబంధించినటువంటి యువకులు, అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా వాళ్ళను జెన్జీలు అంటారు. సో ఈ జెన్జీలు ప్రస్తుతం దేశాల తలరాతని మార్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఏంటంటే ఇది ఒకటి 60% హైక్ తగ్గించాలి. తర్వాత పాకిస్తాన్లో ప్రస్తుతం ఈ మార్కింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఏదైనా ఎగ్జామ్లు కండక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్ కావచ్చు, మార్కింగ్ సిస్టమ్ కావచ్చు, మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రివాల్యుయేషన్ చేసి చాలా మందికి అయితే యూత్కు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రొటెస్ట్ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఎవరన్నా పుష్కన ఈ ఎగ్జామ్స్లో ఈ మార్కింగ్ సిస్టమ్ ద్వారా ఫెయిల్ అయితే మళ్ళీ రీకౌంటింగ్ కోసం పెట్టుకుంటే 1500 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. చాలామంది అట్లా ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కరికి 1500 చొప్పున వసూలు చేసి. సో ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ కరువు పరిస్థితి దృష్ట్యా ఈ ఫీజు ఇంతగానం పెట్టద్దని చెప్పేసి యువకులు వాళ్ళైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమైన కారణం ఇంకొకటి ఏంటంటే కోటా సిస్టమ్. ఇంతకుముందు ఏదైతే బంగ్లాదేశ్లో షేక్ హసీనా కోటా సిస్టమ్ పెట్టి ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం అని చెప్పేసి 30% అని, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులకు, వాళ్ళ మనవలకు, మునిమనవలకు అని చెప్పేసి ఈ కోటా సిస్టమ్ చేయబట్టి షేక్ హసీనా బంగ్లాదేశ్ను విడిచిపెట్టి పారిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ఇటు నేపాల్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడుగా పాకిస్తాన్లో ఈ జెన్జీ ప్రొటెస్ట్కు ముఖ్యమైన కారణం ఇదే 25% ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం కేటాయించడం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఏదైతే 2 సార్లు అటు పాకిస్తాన్కు ఇటు భారత్కు యుద్ధం జరిగినప్పుడు భారత్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది జమ్మూ కాశ్మీర్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్లేస్కు వెళ్ళడం, అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి వీళ్ళు అనౌన్స్మెంట్ చేసారు. ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం 25% కోటా కేటాయిస్తూ వాళ్ళకు జాబ్లు ఇస్తున్నారు. సో మరి అక్కడ ఉన్నటువంటి ఈ కాశ్మీరీలకే ఇస్తుర్రా అంటే అది కూడా కాదు. మళ్ళీ ఎవరికి ఇస్తారంటే పంజాబ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్లకు ఈ కోటాను కేటాయిస్తున్నారు. అంటే మొత్తం మీద వీళ్లకు అన్యాయం జరుగుతుంది. సో ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి అంటే ఈ 60% హై కావచ్చు, 1500 రూపీస్ కావచ్చు, తర్వాత ఈ 25% సంబంధించిన కావచ్చు, అన్నిటి విషయంలో ఇక్కడ పిఓకేలో ఉన్నటువంటి గిల్గిట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, తర్వాత ఈ నీలం వ్యాలీ ప్లేస్లో కావచ్చు, ముజఫరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు అన్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి జెన్జీలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత తీవ్రమైనటువంటి సిచ్యువేషన్కు దారితీసిందంటే, ఆల్రెడీ నవంబర్ 4వ తారీఖు రోజు వీళ్ళు చేసినటువంటి ప్రొటెస్ట్లో అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒక విద్యార్థిని కాల్చి చంపడం జరిగింది. సో ఇప్పుడు ఇంత ముందులాగా బెదిరిస్తే భయపెడితే భయపడే సిచ్యువేషన్లు లేవు. ఒక్కళ్ళను బెదిరిస్తే 100 మంది వస్తున్నారు, ఒక్కళ్ళని చంపేస్తే 1000 మంది ప్రజలైతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు. సో ఇదేంటంటే ఎవడు తవ్వుకున్న బొందల వాడే అన్నట్టు, ఎవడు చేసుకున్న కర్మ ఫలితం వాడిగా అన్నట్టు ఆసిఫ్ మునీర్ కావచ్చు, ఇటు షబాజ్ షరీఫ్ కావచ్చు వీళ్ళను అణిసివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈ జెన్జీ ప్రొటెస్ట్ చేసే యువకులు ఏంటంటే, మా గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తే ఇంకా గట్టిగా ఉరుతాం, ఇంకా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా వీళ్ళిద్దరు పదవి నుంచి దిగిపోవాల్సిందని చెప్పేసి జెన్జీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ జెన్జీ ప్రొటెస్టు
ఈ ప్రొటెస్ట్కు కనుక ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్లోని జైల్లో ఉన్నాడో ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు గిట్ట వీళ్ళకు మద్దతు ఇస్తే, తెహ్రీక్ లబాయిక్ వాళ్ళు మద్దతు ఇస్తే, అక్కడ బలూచిస్తాన్ వాళ్ళు కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు కావచ్చు మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ముక్కలుగా విడిపోవడమా లేదంటే వీళ్ళిద్దరూ అధికారం నుంచి దిగిపోవడం అనేది ఖచ్చితంగా జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పాకిస్తాన్లో.